వార్తల వివరాలు చూస్తే స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీజీ రామ్జీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిమాండ్ డ్రివెన్ పథకంగా వీబీజీ రామ్జీ కింద రాష్ట్రానికి అవసరమైన పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టాల్సిందిగా సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు చేపట్టే పనులను కూడా ఈ పథకం కింద చేపట్టవచ్చని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీజీ రామ్జీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని సూచించారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబర్లో వీబీజీ రామ్జీ పథకంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఈ పథకాన్ని గ్రామీణ స్థాయిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులతో అనుసంధానించాలని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన పెండింగ్ పనులు తక్షణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వేస్ కాంపోనెంట్ కింద 4,619 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కింద 1,962 కోట్లు వ్యయం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశవ్యాప్తంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద వ్యయం చేసిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. డిమాండ్ డ్రివెన్ పథకంగా వీబీజీ రామ్జీ కింద రాష్ట్రానికి అవసరమైన పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు, జల్ జీవన్ మిషన్ కింద మరమ్మతులు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు, ఇతర ప్రజా భవనాల నిర్మాణం, ట్రాన్స్పోర్ట్ షెడ్లు, పార్కింగ్ ప్రాంతాల అభివృద్ధి, కమ్యూనిటీ ఆస్తుల అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే నీటి భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు చేపట్టే పనులను కూడా ఈ పథకం కింద చేపట్టవచ్చని పేర్కొన్నారు. అసలు సమస్య అయిన కల్తీని పక్కన పెట్టి సంబంధం లేని హెరిటేజ్ సంస్థపై జగన్ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. హెరిటేజ్ సంస్థ నేరుగా వినియోగదారులకు మాత్రమే నెయ్యిని విక్రయిస్తుందని, ఎన్నడూ బల్క్గా ట్యాంకర్ల ద్వారా ఇతర కంపెనీలకు సరఫరా చేయలేదని తెలిపారు. హెరిటేజ్ నుంచి ఇందాపూర్కు నెయ్యి వెళ్లి అక్కడి నుంచి టీటీడీకి వస్తుందని చెప్పడానికి కనీసం బుర్ర పనిచేస్తుందా అని ఆమె ఎద్దేవా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా అంశంలో వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై వైసీపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు సమస్య అయిన కల్తీని పక్కన పెట్టి సంబంధం లేని హెరిటేజ్ సంస్థపై జగన్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జగన్ ఆరోపిస్తున్నట్లుగా హెరిటేజ్కు ఇందాపూర్ కంపెనీకి ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని అనిత స్పష్టం చేశారు. ఇందాపూర్ అనేది బల్క్ మార్కెటింగ్ చేసే సంస్థ అని, అది చీజ్, పన్నీర్, టెట్రాప్యాక్ పాలు వంటి ఉత్పత్తులను తయారు చేసి హెరిటేజ్ వంటి కంపెనీలకు విక్రయిస్తుందని వివరించారు. హెరిటేజ్ సంస్థ నేరుగా వినియోగదారులకు మాత్రమే నెయ్యిని విక్రయిస్తుందని, ఎన్నడూ బల్క్గా ట్యాంకర్ల ద్వారా ఇతర కంపెనీలకు సరఫరా చేయలేదని తెలిపారు. హెరిటేజ్ నుంచి ఇందాపూర్కు నెయ్యి వెళ్లి అక్కడి నుంచి టీటీడీకి వస్తుందని చెప్పడానికి కనీసం బుర్ర పనిచేస్తోందా అని ఆమె ఎద్దేవా చేశారు. హెరిటేజ్ సంస్థ తన సిద్ధాంతాల ప్రకారం దేవాలయాలకు బల్క్గా సరఫరా చేయదని, ఈ విషయం చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడని అన్నారు. 2015లో 280 రూపాయలు ఉన్న నెయ్యి ధర 2026 నాటికి 650 రూపాయలకి ఎందుకు పెరిగిందని జగన్ ప్రశ్నించడాన్ని అనిత తప్పుపట్టారు. కాలంతో పాటు ధరలు పెరగడం సహజమని, ఈ చిన్న లాజిక్ను జగన్ ఎలా విస్మరించారని ఆమె ప్రశ్నించారు. పెద్ద కంపెనీకి ఒక యూనిట్ కంపెనీ అవుతుంది చిన్న కంపెనీ, అంతేగాని చిన్న కంపెనీకి యూనిట్ కంపెనీ పెద్ద కంపెనీ అవ్వదు. ఇప్పుడు హెరిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 20 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తే దానికి డబల్ మిల్క్ ప్రొక్యూర్ చేసేది ఇందాపూర్. అంటే 40 లక్షలు డైలీ లీటర్లు ప్రొక్యూర్ చేసేది. అటువంటిప్పుడు హెరిటేజ్ యూనిట్ ఎలా అవుతుంది ఇందాపూర్? ఒక్కసారి ఆలోచించండి. హెరిటేజ్ యూనిట్ అని మాట్లాడతావు. ఇంకొకటి, యాక్చువల్గా ఇందాపూర్ అన్నది ఈ కన్స్యూమర్ మార్కెటింగ్ చేయదు, సాధారణంగా బల్క్ మార్కెటింగ్ చేస్తుంది. దట్టు ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ. అది ప్రొడక్షన్ చేసి కంపెనీస్కి ఇస్తే కంపెనీస్ వాళ్ళు కన్స్యూమర్ మార్కెటింగ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే లేబులింగ్ అంటే ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు. లేబులింగ్ అంటే ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఈ ఇందాపూర్ కంపెనీకి దగ్గర నుంచి చీజ్ అని, పన్నీర్ అని, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెట్రాప్యాక్ మిల్క్స్ సంబంధించినవని ఇలాంటివి కొనుగోలు చేస్తుంది. హెరిటేజ్ కొనుగోలు చేస్తుంది. హెరిటేజ్ అన్న కంపెనీ ఇప్పటి వరకు ఏ కంపెనీకి కూడా ఘీ సప్లై చేయలే.
హెరిటేజ్కి ఓన్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. హెరిటేజ్ కంపెనీ గీ కూడా ఎప్పుడూ బల్క్గా ట్యాంకర్స్తో ఎక్కడికి పంపించలే. అది ఓన్లీ కన్జ్యూమర్కి మాత్రమే అది సప్లై చేసే పరిస్థితి. కన్జ్యూమర్ మార్కెటింగ్ మాత్రమే చేస్తారు. ఈ విషయం చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. దానికి ఈరోజు ఇందాపూర్ కంపెనీకి హెరిటేజ్ నుంచి నెయ్యి వెళ్ళిద్ది, ఆ నెయ్యిని తీసుకొచ్చి ఇందాపూర్ తీసుకొచ్చి మన టీటీడీకి ఇస్తుందని మాట్లాడుతున్నారు. అసలు బుడబన్యాస్తుందా మీకు? అమరావతిలో కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేశామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 11 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేశామని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగుల నివాసాల కోసం భూ కేటాయింపులు చేశామని చెప్పుకొచ్చారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్కు 2 ఎకరాలు కేటాయించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, సంధ్యారాణులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మొత్తం 22 సంస్థలకు భూముల కేటాయింపు అంశంపై చర్చించగా అందులో 7 కొత్త సంస్థలకు భూములు ఇచ్చేందుకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. గతంలో 11 సంస్థలకు చేసిన కేటాయింపుల్లో కొన్ని మార్పులు చేయగా మరో సంస్థకు సంబంధించిన భూమి కేటాయింపు అంశాన్ని పెండింగ్లో ఉంచారు. కేటాయింపుల వివరాలను మంత్రి నారాయణ వెల్లడించారు. భారత వాతావరణ శాఖకు 1 ఎకరా, నాబార్డుకు 1 ఎకరా, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కు 2 ఎకరాలు, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 1/2 ఎకరా, ఈటీపీ6కు 0.74 ఎకరాలు, కేవీబీకి 0.4 ఎకరాల భూమిని కేటాయించినట్టు మంత్రి నారాయణ తెలిపారు. బ్యాంకు సిబ్బంది నివాసాల కోసం కూడా స్థలాన్ని కేటాయించేందుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం దేశమంతా అమరావతి వైపు చూస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే భూములు పొందిన సంస్థలు తమ నిర్మాణాలను ఏ దశలో చేపట్టాయనే అంశంపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. 11 ప్రపోజల్స్కి కొద్దిగా చిన్న చేంజెస్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మీద. అదేవిధంగా ఒక వచ్చి పెండింగ్లో పెట్టారు. వీటిలో ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్స్ రెసిడెన్షియల్ అకామిడేషన్కి యాక్చువల్గా వాళ్ళు ల్యాండ్ కొంత అడిగారు, అది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక 1 ఎకర్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈపీటీఆర్కి 0.74 ఎకరు, కరూరా వైశ్య బ్యాంక్కి 0.4 ఎకరు, నేషనల్ నాబార్డుకి ఒక 1 ఎకరు, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 1/2 ఎకరు, అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి 2 ఏకర్స్ ల్యాండ్స్ని ఈరోజు ఇచ్చి ఇంతవరకు ఇచ్చిన ల్యాండ్స్ దాని మీద ఏమేం చేశారు, ఎలా చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేయలేదు, దాని మీద యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేయలేదు. అమరావతి రాజధాని అందరికీ తెలిసిందే ఈరోజు ఎంతో వేగవంతంగా ముందుకు పోతుంది. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, లేదా బిల్డింగ్స్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రం అంతా, దేశం అంతా మన అమరావతి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడుతుంది. జగన్ డైరెక్షన్లోనే తిరుమల లడ్డూను కల్తీ చేసి కావాలని హెరిటేజ్ వంటి సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇందాపూర్ డైరీకి, నందిని డైరీకి ఉన్న సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్న అంబటి తన వికృత చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. జగన్ డైరెక్షన్లోనే తిరుమల లడ్డూను కల్తీ చేసి కావాలనే హెరిటేజ్ వంటి సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. టీటీడీ ఆర్థిక లావాదేవీలో హెరిటేజ్ సంస్థను ముఖ్యమంత్రి ఎక్కడా ఇన్వాల్వ్ చేయలేదని స్పష్టం చేశారు. అలాగే సభా సంప్రదాయాలకు ఆటంకం కలిగిస్తున్న బొత్స సత్యనారాయణ తమ నాయకులు చేసిన తప్పులను ప్రశ్నించగలరా అని నిలదీశారు. ఇందాపూర్ డైరీకి, నందిని డైరీకి ఉన్న సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు తీరుపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడే వ్యక్తి ఏదో సాధించినట్లు ర్యాలీలు చేయడం హాస్యాస్పదమని, ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడిలా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్న అంబటి తన వికృత చేష్టలు మానుకోవాలని, తన సొంత కుటుంబ సభ్యులను అలా అంటే ఊరుకుంటారా అని మంత్రి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో లేని విషయాన్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి 1924లో కల్తీ నెయ్యి, అసలు నెయ్యే లేనటువంటి ప్రసాదంలో వాడారు నెయ్యికి బదులుగా. ఇవాళ దాన్ని తప్పించుకోవడం కోసం హెరిటేజ్ సంస్థ మీద బురద జల్లాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు.
సాక్షాత్తు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారే చెప్పారు కల్తీ జరిగిందని. ఇవాళ హెరిటేజ్ విషయం తీసుకొచ్చి శాసన మండలిలో ప్రజా సమస్యల గురించి చర్చించాల్సినటువంటి సమయాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నారు. హెరిటేజ్ సంస్థకి ఏదైతే ఇండాపూర్ సంస్థకి వాళ్ళకున్నటువంటి అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసినటువంటి విషయాలు. హెరిటేజ్ సంస్థ వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే వేరే సంస్థల నుంచి కూడా తీసుకుని వాళ్ళ వ్యాపార దీనికోసం వాడతారు. ఇండాపూర్ అనే సంస్థ ఇవాళ అటు రష్యా దేశంలో కానీ అనేక ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ప్రాచుర్యం ఉన్నటువంటి సంస్థ. వాళ్ళు చాలామందికి సప్లై చేస్తారు. ఏదైతే వాళ్ళ ప్రోడక్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఇస్తారు. మరి నందినికి ఇచ్చారు, అట్లాగే ఏదైతే అమూల్ సంస్థకి ఇచ్చారు, చివరికి పతాంజలి షిరిడీకి సంబంధించినటువంటి ప్రసాదాల్లో వాడినవి కానీ దేవాలయాల్లో వాటికి వాళ్ళు ఇస్తారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి హెరిటేజ్ సంస్థకి అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని ఆలోచన చేస్తారు. నేను ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా నేను అడుగుతా ఉన్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజన్నా 1924లో జరిగినటువంటి కల్తీ విషయం గురించి అడిగారా? ఒక పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ అసలు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడే హక్కు మీకుందా? ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి నేతిలో అసలు నెయ్యే లేకుండా లడ్డూ ప్రసాదాన్ని అందించినటువంటి విషయాన్ని మీ నాయకుడిని మీరు అడగగలరా? సభలో యథావిధిగా ప్రభుత్వం తోకముడిచిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ దేవదేవుడి ప్రసాదంపై చంద్రబాబు అపవాదు వేశారని, చంద్రబాబు దోపిడీపై చర్చకు రమ్మంటే సభలో గందరగోళం సృష్టించారని అన్నారు. తమ ధనదాహం దోపిడీ కోసం ప్రసాదంలో కొవ్వు కలిసిందని ప్రచారం చేశారని, చర్చకు రమ్మంటే తిరిగి మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారంటూ బొత్స మండిపడ్డారు. తమకు లీగల్ నోటీసులు ఇవ్వటం హాస్యాస్పదమని, చంద్రబాబు ఎందుకు చర్చకు రావటం లేదని ప్రశ్నించారు. మీ వ్యాపార సంస్థ హెరిటేజ్ తాలూకా స్వలాభం కోసం ఆ సంస్థ పేరు చెప్పి మీరు సంపాదన కోసం ఏదైతే ఇంద్రాపూర్ అనే సంస్థ మీకున్న సంబంధాలు ఏవైతున్నాయో ఆ సంబంధాలు ఎక్కడ బయటకు వస్తాయనో, వాటితో పాటు ఇంకొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల తాలూకా విషయాలు ఎక్కడ బయటకు వస్తాయనో మీరు వచ్చి చర్చకు వచ్చి మీరు రావట్లేదు. ఇది వాస్తవం కాదా చెప్పండి? ఎంత మాట్లాడారండి, ఎన్ని మాట్లాడారండి? ఆ దేవదేవుడి ప్రసాదం పైన ఎన్ని నిందలేశారండి? ఇది ధర్మం అండి ఇది? మేము మొదటి నుంచి ఒకటే చెప్పుకొస్తున్నాం, తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవాలయం. ఆ భగవంతుడిని దయచేసి వీధిలోకి తీసుకురావద్దు. ఏమైనా తప్పు జరిగితే మీరు విచారణ చేసుకుని మీరు దాని మీద విచారణ జరుపుకోండి, తప్పు చేసిన వారిని శిక్షించుకోండి. చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఏం చెప్తాయి? ఫస్ట్ నుంచి మేము చెప్పుకొస్తాం. మేము చెప్పిన మాటనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాన్ని ఏదైతే చెప్పామో దాన్ని వారు కూడా సమర్థించారు. సచివాలయంలో 200 మంది అభ్యర్థులకు 3 ఏళ్ల పాటు ఉచితంగా సివిల్స్ శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను మంత్రులు సత్యకుమార్ యాదవ్, పార్థసారథి విడుదల చేశారు. వచ్చే నెల 15న యువతులకు, ఏప్రిల్ 5న యువకులకు విడివిడిగా రాత పరీక్షలు నిర్వహించి ఆపై మౌఖిక పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దాదాపు 10 లక్షల రూపాయల వరకు వ్యయమయ్యే ఈ శిక్షణను సామాజిక కార్యకర్త చలసాని బలరాం ప్రసాద్, డాక్టర్ లక్ష్మయ్య ఉచితంగా అందిస్తారు. అమరావతి సచివాలయంలో 200 మంది అభ్యర్థులకు 3 ఏళ్ల పాటు ఉచితంగా సివిల్స్ శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను మంత్రులు సత్యకుమార్ యాదవ్, పార్థసారథి విడుదల చేశారు. చలసాని బలరామ ప్రసాద్ అకాడమీ, డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణలో ఎంపికైన వారికి వసతి, భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తారు. యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేసే ఈ ప్రోగ్రాంలో మొత్తం 200 మందిలో 100 మంది అమ్మాయిలకు అవకాశం కల్పించడం విశేషం. వచ్చే నెల 15న యువతులకు, ఏప్రిల్ 5న యువకులకు విడివిడిగా రాత పరీక్షలు నిర్వహించి ఆపై మౌఖిక పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన యువతులకు విజయవాడలో, అబ్బాయిలకు వినుకొండలో శిక్షణా కేంద్రాలు ఉంటాయి. ఒక్కో అభ్యర్థిపై 3 ఏళ్లకు దాదాపు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఈ శిక్షణకు సామాజిక కార్యకర్త చలసాని బలరామ ప్రసాద్, డాక్టర్ లక్ష్మయ్య ఉచితంగా అందిస్తున్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గానికి చెందిన 28 మంది అమ్మాయిలు హైదరాబాదులో ఉచిత శిక్షణ పొందుతూ ఉండగా అదే స్ఫూర్తితో ఈ కొత్త కార్యక్రమాన్ని విస్తరించారు. ఈ బ్రోచరు ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, వరదరాజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళిత యువకుడి డోర్ డెలివరీతో 100 పాపాలు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు సంస్థ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను ఏటూ నిందితురాలిగా చేర్చి అనుబంధ అభియోగ పత్రం ఇచ్చినందున 24 గంటల్లో అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అనంతబాబుపై పార్టీపరమైన చర్యలు తీసుకుని దళితుల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జగన్ కోహితో పలికారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో సిట్ దర్యాప్తు సంస్థ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను ఏటూ నిందితురాలిగా చేర్చి అనుబంధ అభియోగ పత్రం ఇచ్చినందున 24 గంటల్లో అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చారు. ఆయన గురునానక్ కాలనీలోని ఎంపీ కేసీఆర్ శివనాథ్ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కనీ విని ఎరుగని రీతిలో దళితులపై జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు అన్నీ కావని తెలుగు గడ్డపై దళిత యువకుడి డోర్ డెలివరీతో 100 పాపాలు పూర్తయ్యాయని చెప్పారు. ఎందుకు ఓడారో ఇప్పటికీ అర్థం కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డోర్ డెలివరీ సంఘటనను మర్చిపోయి మాట్లాడుతున్నారని, ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఈవీఎంల మోసం కథలను బంట్రోతులతో బుర్ర కథలుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. డోర్ డెలివరీకి ప్రజా కోర్టులో శిక్ష కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చాయని తెలిపారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో, డోర్ డెలివరీ కేసులో సిట్ విచారణ ముమ్మరం చేసింది. మరొక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, మరొక పత్రాన్ని కోర్టుకి సబ్మిట్ చేసింది. అందులో ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య లక్ష్మీ దుర్గను కూడా ఏటూ నిందితురాలుగా చేర్చింది. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో తెలుగు గడ్డపై ఏనాడు జరగని, దళితులపై ఏనాడు కనీ విని జరిగిన ఒక మహా ఘాతుకం, ఒక దళితుడిని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులోనే ఇంటికి తీసుకెళ్ళి శవాన్ని అప్పచెప్పిన ఒక వైనం ఆ రోజు రాష్ట్రం యావత్తు దిక్కున తుల్లిపడింది. దళిత వర్గాలైతే హృదయానికి గాయమయ్యి చాలా ఆవేదన చెందారు. ఒక డోర్ డెలివరీ కేసుని అప్పటి ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించకుండా దాన్ని కప్పెట్టే ప్రయత్నం చేస్తే బాధితులు స్వయంగా, అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి తండ్రి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, అయ్యా ఈ దర్యాప్తు సక్రమంగా జరగటం లేదు, నిందితులందరూ కూడా అరెస్ట్ కావడం లేదని చెప్పేసి విన్నవిస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారు సిట్ విచారణకు ఆదేశిస్తే మళ్ళీ విచారణ వేగవంతమైంది. సరే, రేపో మాపో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పెడతారా, లేదా న్యాయస్థానం ముందస్తు బెయిలు ఇస్తుందా ఏంటి అనేది మరి చూడాలి. ఏదేమైనా ఈ కేసులో ఆమె చేసిన నేరం ఏంటంటే, మృతదేహాన్ని తీసుకువెళ్ళే కారులో అనంతబాబు అంటే భర్తతోనే ఆమె ఉంది. ఈ వీడియో ఫుటేజీలు పోలీసులకు దొరికినాయి. రెండోది, అనంతబాబును హత్య చేయటానికి, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయటానికి అనంతబాబుని ప్రేరేపించింది కూడా ఈ లక్ష్మీ దుర్గానే. బడ్జెట్పై చర్చలో పాల్గొనకుండా వైసీపీ నేతలు మండలిలో రచ్చ చేస్తున్నారని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం రాజకీయం కోసమే ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. రోడ్లపై ఆందోళనలు చేయటం మారి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే ప్రజలు హర్షిస్తారని సూచించారు. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతూ సుస్థిర పాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఆమె స్పష్టం చేశారు. ఎప్పుడు మూలధన వ్యయాన్ని మనం ఎక్కువగా కేటాయిస్తామో దాంతోనే అభివృద్ధి పనులు సాగుతాయి, రాష్ట్రానికి రాబడులు వస్తాయి, పన్నులు వస్తాయి. ఇవన్నీ విస్మరించి ఇందులో ఇంకా ఏదన్నా మార్పులుంటే చెప్పాల్సింది పోయేసి రాజకీయంగా దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ప్రజలని మభ్యపెట్టాలనే ఉద్దేశంలో ముందుకెళ్తున్నారు. ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పి. ఈరోజు మీరు మూలధన వ్యయాన్ని గమనిస్తే గత 5 సంవత్సరాల్లో 2021-22లో వైకాపా నాయకులు అధికారంలో ఉన్న టైంలో 18 కోట్లు కేటాయిస్తే, అంటే దాదాపు బడ్జెట్లో 10% కేటాయిస్తే, అలాగనే 23-24లో 24,000 కోట్లు కేటాయిస్తే, అంటే రాష్ట్ర బడ్జెట్లో 9% మాత్రమే కేటాయించినారు. ఈరోజు అభివృద్ధి పదం
వెనకపడ్డానికి, ఆంధ్రప్రదేశ్ వెనకపడ్డానికి కారణము వీళ్ళ ఆలోచన సరళి ఏది రాష్ట్రానికి ముఖ్యం అనేది విస్మరించి ఉండడం వల్లనే ఈరోజు అధికార మార్పిడి అనేది ప్రజలు వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకొని చేశారు. ఈరోజు 2026-27లో ఈరోజు మీరు గమనిస్తే దాదాపు 53,000 కోట్ల పైన కేటాయించి రాష్ట్రం యొక్క మొత్తం ఖర్చులో 16%, 23లో 9% ఉంటే ఈరోజు 26%, గత సంవత్సరం 13% చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు చాలా వివేకవంతులు. మనకంటే ఈ రాజకీయ నాయకుల కంటే గొప్ప ఆలోచన ఉన్నవాళ్ళు రాష్ట్రం యొక్క అభివృద్ధికి, సుస్థిరతకు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. దుర్గమ్మ ఆలయంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించేందుకు కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సెల్ ఫోన్ కౌంటర్ వద్ద దెబ్బతిన్న ఫ్లోరింగ్ను వెంటనే బాగు చేయాలని ఇంజనీరింగ్ విభాగానికి సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో క్యూ లైన్లలో భక్తులకు నిరంతరం తాగునీరు అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించేందుకు కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లోని వివిధ విభాగాలను సందర్శించిన ఆయన భక్తులకు అందుతున్న సేవలపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కొబ్బరికాయల విక్రయశాల వద్ద కాయల పరిమాణాన్ని పరిశీలించి పాడైపోయిన స్టాకును వెంటనే వెనక్కి పంపాలని క్లర్కులను ఆదేశించారు. చీరల విక్రయ కౌంటర్, క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్లను తనిఖీ చేసిన ఆయన భక్తుల నుంచి నిర్ణీత ధరల కంటే అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. సెల్ ఫోన్ కౌంటర్ వద్ద దెబ్బతిన్న ఫ్లోరింగ్ను వెంటనే బాగు చేయాలని ఇంజనీరింగ్ విభాగానికి సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో క్యూ లైన్లో భక్తులకు నిరంతరం తాగునీరు అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే టికెట్ బుకింగ్ కియోస్క్ యంత్రం పనితీరును స్వయంగా టికెట్ కొనుగోలు చేసి పరీక్షించారు. స్కానింగ్ పాయింట్ల వద్ద భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఈవో తేల్చి చెప్పారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న హోచ్మెన్ అనే వ్యక్తి తన భార్యకు నర్సోద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 4 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని బాధితుడు మంద ఉదయ్ కుమార్ ఆరోపించారు. తాను కారు డ్రైవర్గా పనిచేస్తున్నానని, ఆ సమయంలో హోచ్మెన్ పరిచయం అయ్యారని, పరిచయంలో తన పాత ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నానని చెప్పారని వెల్లడించారు. తన భార్యకు ఉద్యోగం ఏమైనా ఉంటే చెప్పాలని కోరగా 4 లక్షలు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని నమ్మబలికాడని అన్నారు. అప్పు చేసి బల్లా మహేష్ సమక్షంలో ఈ డబ్బులు అందజేశానని, అయితే 7 నెలలు గడిచిన ఉద్యోగం ఇవ్వకుండా ఆయన కాలయాపన చేశారని తెలిపారు. ఇటీవల తన డబ్బుల గురించి నిలదీగా కులం పేరుతో దూషిస్తూ తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఉదయ్ కుమార్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని తన డబ్బులు తనకు వచ్చేలా చూడాలని ఆయన కోరారు. నేను మాదిగ కులస్తుందండి. నేను మా మిస్సెస్ మాలండి. మేము ఇలా లవ్ మ్యారేజ్ ఇంట్రిగేషన్ చేసుకున్నాను. కొంచెం ఏదన్నా ఉద్యోగం ఇప్పిస్తున్నానంటే మల్టీపర్పస్గా ఏం చదివారని అడిగారు. అడిగితే నర్సింగ్ చేశారండి అన్నాను. నర్సింగ్ చేసింది అంటే సరే నర్సింగ్ జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి వాచ్మెన్ గారు కొంచెం ఖర్చు అవుతుంది దానికి, అదే డబ్బులు ఖర్చు అవుతాయి, దీనికి ఎంతో కొంత మీరు చూసుకోండి అంటే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చామండి. ఇచ్చింది కూడా పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా చెట్టు కింద బల్లా మహేష్ గారని ఆ ప్రాంతంలో ఇచ్చామండి. ఆయన బల్లా మహేష్ గారు అంటే ముసుగు కట్టుకొని వచ్చారు. ఏంటండి ఇలా అంటే నేను అనుమానం పడుతుంది, మీరేం అనుమానం పడొద్దు, ఇలాగ చాలామందికి ఇప్పించాము మేము ఉద్యోగాలు అని ఆయన అన్నారండి. ఆయన నెంబరు ఇమ్మంటే ఫోన్ నెంబరు మాకు ఇవ్వలేదు. అందులో నాకు ఫోన్ లేదు కాబట్టి తెలిసిన వాళ్ళని అడిగితే ఇక్కడికి రావట్లేదు, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చేస్తున్నారు అని చెప్పారు. అని అక్కడికి వెళితే సారు ఆయన వాచ్మెన్ గారు బైక్ మీద వస్తున్నారండి. బైక్ మీద వస్తుంటే నేను అడ్డుపడుతుంటే నన్ను సార్ ఇలానే ఆపితే నన్ను అక్కడ దిగి కొట్టారండి. తిట్టి నన్ను ఏమన్నారంటే అరే మాదిగ కులస్తుడా అని, అరే మాదిగ నా కొడుకు నన్ను ఆపుతావా అని నన్ను తిట్టాడండి. తిట్టి ఇక్కడ కొడుతుంటే అక్కడ డాక్టర్లు వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ కాదు నీతో పక్కకు రా, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం, ఇక్కడ డాక్టర్లు చూస్తున్నారని. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను కింద పడేసి నన్ను కొట్టారండి. చొక్కా చినిగి కడుపులో కొట్టి నా కొడుకు ఇక్కడ అడుగుతావా, నా కొడుకు మాదిగ నా కొడుక నన్ను
అది ఇదని నన్ను తిట్టారండి. మారుతి సుజుకి ఈ విటారా ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి నూతనంగా ప్రవేశపెట్టింది. పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ లాంఛనంగా కారును ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. మారుతి బ్రాండ్ విశ్వసనీయతకు, అధిక మైలేజ్ వాహనాలకు పేరొందిందని, ఈ విటారా ఎలక్ట్రిక్ కారులో ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరికి ఈ కారు నచ్చుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో మారుతి సుజుకి ఆథరైజ్డ్ డీలర్ సంతోష్ నెక్సా షోరూంలో ఈ విటారా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూం అధినేత చుక్కపల్లి సంతోష్తో కలిసి ఈ విటారా ఎలక్ట్రిక్ కారును లాంఛనంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన కారులో కూర్చుని కారుకు సంబంధించిన ఫీచర్స్ను షోరూం ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ కార్ వినియోగం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని, అలాగే పెట్రోల్ వినియోగం కూడా తగ్గుతుందన్నారు. కారు కొనుగోలు చేసే కస్టమర్ తమ ఇంటికి సోలార్ ఏర్పాటు చేసుకుంటే కారు ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ధరలో అవుతుందని, దీనివల్ల కస్టమర్కి లాభం కలుగుతుందని వివరించారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి మారుతి సుజుకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. సంతోష్ నెక్సా డీలర్షిప్కు మరిన్ని అమ్మకాలు జరగాలని, కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అంటే ఎన్విరాన్మెంట్కి అలాగే ఎకానమీ వైడ్గా కూడా ఫ్యూయల్ ఖర్చు లేకుండా ఓన్లీ ఛార్జింగ్ తోటి పవర్, సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, లేకపోతే గ్రీన్ ఎనర్జీ తోటి ఏదున్నా అతి తక్కువ ఖర్చుతోటి మనం ఇంట్లో సోలార్ పెట్టుకుంటే దీనికి వాడే పవర్ ఛార్జ్ కూడా తప్పి ఫ్రీగా, అంటే ఈవీ వెహికల్ మనం సోలార్ తోటి ఛార్జింగ్ చేసుకుంటుంటే ఆ కిలోమీటర్కి ఆ 1-2 రూపాయలు కూడా ఖర్చు లేకుండా జర్నీ చేయడానికి ఒక లగ్జరీ కారులో 24 లక్షల రూపాయల నుంచి 11 లక్షల వరకు ఈ గ్రాండ్ విటారాలో మోడల్స్ ఉన్నాయి. ఇది నేను చూశాను, నేను చాలా కార్లు కూడా వాడుతున్నాను. ఈ వెహికల్లో చాలా ఫీచర్స్ ఇచ్చారు. స్క్రీన్ కానీ, ఇంటీరియర్ కానీ, లేకపోతే ఎక్స్టీరియర్ పెయింట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అనంతరం సంతోష్ మారుతి మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ భారత్ మార్కెట్లోకి విడుదలకు ముందే ఈ విటారా ఎగుమతుల ద్వారా మంచి గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర 10,99,000 నుంచి 20 లక్షల వరకు ఉందని వివరించారు. 7 రకాల రంగాల్లో అందుబాటులో ఉందని, 7 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఏర్పాటు చేశారని, ఆడాస్ లెవెల్ 2 ఆధునిక డ్రైవర్ సహాయక వ్యవస్థలు ఈ కారులో ఉన్నాయని అన్నారు. అనంతరం సంతోష్ మారుతి సీఈఓ జి శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ఈ విటారా ఎలక్ట్రిక్ కారుకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్, అన్ని మారుతి సుజుకి నెక్సా మారుతి సెంటర్స్లో ఛార్జింగ్ సదుపాయం కూడా లభిస్తుందని తెలియజేశారు. 21,000 రూపాయలతో కారును బుక్ చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. ఈ విటారా ఎలక్ట్రిక్ కారు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో గేమ్ చేంజర్గా నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు. జనరల్ మేనేజర్ పి త్రినాథ్ మాట్లాడుతూ ఈ విటారాలో కస్టమర్లకు అదనపు ప్రయోజనంగా 50,000 రూపాయల విలువైన 7.4 కిలోవాట్ హోమ్ ఛార్జర్ను ఉచితంగా అందిస్తున్నామని, ఈ ఫర్మీ యాప్ ద్వారా 1 సంవత్సరం పాటు ఉచిత ఛార్జింగ్ అవకాశం కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మారుతిలోనే ఫ్లాగ్షిప్ ఈవీ అంటాం. ఎందుకంటే ఇలాంటి వెహికల్, ఇలాంటి ఈ విటారా లేకపోతే ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఇక ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా మనకి ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇండియాలో తయారయ్యి ఆల్ ఓవర్ వరల్డ్, అంటే గ్లోబల్గా మనకి బయటికి వెళ్తూ ఉంది. అంటే ముందు ఎక్స్పోర్ట్ అయ్యి ఆ తర్వాత ఇండియాలో మనకి సర్క్యులేట్ అవుతూ వచ్చింది. ఇది రావడానికి కొంచెం ఆలస్యమైంది. ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుగా డెవలప్ చేయాలి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెయిన్గా ఛార్జింగ్. కారు కొన్న తర్వాత కస్టమర్కి కారుతో పాటు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. ఆ కస్టమర్కి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఇవ్వాలి అని చెప్పేసి మారుతి సుజుకి ముందుగా ఏం పెట్టుకొని అటు అరేనా కానీ, నెక్సా కానీ, ట్రూ వాల్యూ కానీ, లేకపోతే సర్వీస్ టచ్ పాయింట్స్ కానీ ఎక్కడైనా సరే కస్టమర్ చూశారు, మారుతి సుజుకి చూశారు అంటే ఖచ్చితంగా అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉండేలాగా దీన్ని డెవలప్ చేసింది. ఈ కార్యక్రమంలో మారుతి సుజుకి నెక్సా ఏరియా మేనేజర్ అభిషేక్ సింగ్, షోరూమ్ మేనేజర్ రాకేష్, నెక్సా సేల్స్ డెవలప్మెంట్ మేనేజర్ వంశీచంద్, మార్కెటింగ్ సిబ్బంది, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.